హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య బ్లాగ్స్. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. పాపకి అక్షరాభ్యాసం పెట్టిద్దామని చెప్పేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. మేమైతే దేవి నవరాత్రులలో సరస్వతి పూజ 29కి వచ్చింది. ఆ రోజైతే పాపకి అక్షరాభ్యాసం పెట్టిస్తున్నాను. అదే రోజు సద్దుల బతుకమ్మ వచ్చింది. రెండు చాలా హడావిడిగా అయిపోయాయి. ఇక మా పాప అయితే నా చెయ్యి వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోతూనే ఉంది, నువ్వు తొందరరా అని చెప్పేసి. ఇక్కడ కార్లు, బైక్స్ కనిపిస్తున్నాయి. అవి అయితే భవానీ మాల వేసుకున్న వాళ్ళవి ఉన్నాయి. చాలా తక్కువ రష్ ఉంది ఆ రోజైతే. ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడిని పెట్టారు. ఇలా రెడ్ కలర్ కర్టెన్ పైన అమ్మవారి నామాలు, స్తోత్రాలు ఇలా రాసి టెంపుల్ మొత్తం కూడా డెకరేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే ఆదిశంకరాచార్యులది. ఇటు సైడ్ అయితే వినాయకుని టెంపుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, భవానీ మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారు ఆ రోజైతే. ఇక మేమైతే ఫస్ట్ వినాయకునికి దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము తొందరగా. ఇక్కడ మా చెల్లి పుష్పాలు అమ్మవారి చుట్టూ అయితే 5 ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత అయితే అమ్మవారికి ఇక్కడ బియ్యం పోస్తున్నాను. అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్లోనే అమ్మవారికి బియ్యం పోస్తాను. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారికి పట్టు చీర పెట్టి బియ్యం పోసాను. పట్టు చీర ఎందుకు పెట్టానంటే నాకు ఆడపిల్ల పుడితే పట్టు చీర పెట్టి బియ్యం పోస్తానని మొక్కున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అయితే బియ్యం పోసాను. ఈ అమ్మవారి పైన అయితే చాలా నమ్మకం నాకు. అనుకున్నది ఇస్తుంది అని చాలామంది కూడా నమ్ముతారు ఈ అమ్మవారిని. ఇక్కడ టెంపుల్లో అయితే ప్రతి అమ్మవారిని నమ్ముతారు. కాకపోతే ఒక్కో అమ్మవారి పైన, ఒక్కో దేవుని పైన కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కదా, మొక్కుకున్న తర్వాత కోరిక తీరితే. అలా చాలామంది అయితే ఈ అమ్మవారిని అయితే చాలామంది నమ్ముతారు. ఇక్కడ వచ్చేసి ఇక నేనైతే బియ్యం పోస్తున్నాను. ఈ అమ్మవారిని అయితే నేను పాప కడుపులో ఉన్నప్పుడైతే పొద్దున లేవగానే వేడుకునేదాన్ని, ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి. నేను కడుపుతో ఉన్నప్పుడు అమ్మవారి దుర్గమాత 3 సార్లు కూడా నాకు కనిపించింది. ఆ తర్వాత అయితే ఇక కనిపించట్లేదు. కడుపుతో ఉన్నప్పుడు మాత్రం 3 సార్లు కనిపించింది చాలా స్పష్టంగా. చాలా బాగా అనిపించింది. అప్పుడు అనిపించింది అమ్మవారు కనిపిస్తుంది కదా, ఆడపిల్ల పుడుతుందేమో అని అప్పుడు అనిపించింది. ఇక నేనైతే ఇక్కడ బియ్యం పోస్తున్నాను. మా పాప కూడా నేను కూడా పోస్తాను అని అంటుంది. చిన్నపిల్లలు పోయొద్దు అని వాళ్ళకి తెలియదు కదా. నువ్వు వద్దులే తల్లి అని ఒకటి సోంపు ప్యాకెట్ ఇచ్చాను. ఇక అది పట్టుకొని అయితే ఆడుకుంటుంది. ఇక్కడ ఆంటీ చెప్తుంది అక్కడ చేతులు పెట్టకు అని చెప్పేసి మా పాపకైతే చెప్తుంది. నేను బియ్యం పోసిన తర్వాత అయితే చెల్లి, అమ్మ కూడా పోస్తారు. నేను పోసిన తర్వాతనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ కూడా ఇక అమ్మవారికి బియ్యం పోస్తుంది. అంటే నేను ఎవ్రీ ఇయర్ పోస్తాను కదా, అందులోనే అమ్మ, చెల్లి కూడా పోస్తారు. చెల్లి అయితే ఇక బిజీగా ఉంటుంది. తను ఖాళీ దొరికినప్పుడు వస్తుంది ఈ టెంపుల్కి. ఈసారి అయితే చాలా ఫ్రీగా ఉంది. ఆఫీస్ వర్క్ ఏం లేకపోవడం వల్ల మాతోనైతే వచ్చింది. ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ, నేను ఇద్దరం కలిసే వస్తాము పిల్లల్ని తీసుకొని. ఇక్కడ బియ్యం పోసాకైతే ఇక పంతుల కోసం వెయిట్ చేసాము చాలాసేపు. వాళ్ళు ప్రొద్దుటి నుండి పూజ చేసి అలసిపోయారు అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని పక్కకు వెళ్ళారంట. మేము అప్పుడే వచ్చాము. ఇక వాళ్ళు వచ్చేదా వరకు అయితే వెయిట్ చేసి ఆ తర్వాత అయితే అక్షరాభ్యాసం చేయించుకున్నాము. ఇక్కడ ఆంటీ ఏదో చెప్తుంది చెల్లికి, ఏదో చేయమని చెప్పేసి. ఈ టెంపుల్లో అమ్మవారు అయితే ఒక తాతకి కనిపించి, నేను ఇక్కడ నగ్నూర్ శివర్లో ఉన్నాను, నన్ను అక్కడ స్థాపించండి అని చెప్పిందంట. అందుకోసం అని చెప్పేసి ఈ టెంపుల్ని ఇక్కడ స్థాపించారు. ఈ అమ్మవారిని అయితే చాలామంది నమ్ముతారు. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చిన ప్రతిసారి కూడా. అసలు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు, అంత బాగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చిన. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ పుత్రికాయాం దేవి శరన్నవరాత్ర
उत्सव दीक्षा समये मम पुत्रिकायां अक्षर स्वीकरण आख्यं कर्म करिष्ये सरी गणपति अम्माई చేత దీనిపైన నేను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కొద్దిగా ఎట్లా అయితే కక్షాలు కుంకుమ శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం ఓం శ్రీ సరే తీద్దాం అయిపోయినావు అది రాసి ధ్రువంతే రాజావరుణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దానయతాం ధ్రువం. అది రాసినాక తీద్దాం దండ. నమః ఈ రాయలే ఆయనే సరస్వత్యే సరస్వత్యే నమః. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దానయతాం ధ్రువం. రాయ్ నువ్వే రాయ్. అయిపోయింది అది రాత్రి దండ తీసుకురా. ఇక ఇక్కడ అక్షరాభ్యాసం పూర్తవ్వగానే పిల్లలకి బుక్స్ పలకలు ఇప్పించాము. పలక, ఒక పెన్సిల్, ఒక బల్పం ఇప్పించాము. ఇక్కడ ఇస్తుంది అయితే మా చెల్లి వాళ్ళ పాపకి ఇచ్చింది ఫస్ట్. ఆ తర్వాత పక్కన ఒక పాప ఉంది, ఆ పాపకు కూడా ఇచ్చేస్తుంది. ఇక్కడ ఆంటీ చెప్పింది నాకు మనవడు ఉన్నాడు తనకు కూడా ఇవ్వండి అంటే ఇక్కడ ఆంటీకి కూడా ఇచ్చేస్తున్నాము. వాళ్ళ మనవాడు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదంట, మా పాప కంటే చిన్నవాడు అని చెప్పేసింది. అడిగితే ఇక తనకు కూడా ఇచ్చాము. ఇంకొంతమందికి అయితే పెన్సిల్స్ ఇచ్చాము. ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.